7వ వచనం, 3వ వచనం, 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనము. గత 2 వారాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుంచి చాలు, చేతులు తామని చెప్పండి. ఈ 2015వ సంవత్సరంలో దేవుని నిబంధన మందసము యోర్దాను దాటబోతున్నది. గత వారాల్లో మనం విన్నాం, యోర్దాన్ అంటే మన జీవితంలోనికి వచ్చే శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఇటు అన్ని కీడు విషయం ఎన్ని ఉన్నాయో అన్ని చెప్పుకుంటా పోతే ఈ పట్టీలంతా కూడా, ఈ విషయాలంతా కూడా ఈ యోర్దాన్ అనబడిన మాటలో ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. యోర్దాన్ను సర్వలోకనాథుని నిబంధన మందసం దాటుతుంది. ఆ నిబంధన మందసం వెనుకను ఉంటే దాటుతున్న నిబంధన మందసంతో నీవు నేను కూడా దాటిపోతాం. స్తోత్రం చెప్పండి. మన జీవితం ఈ 2015వ సంవత్సరంలో నిబంధన మందసం ముందు, మన జీవితం వెనుకుండాలి. మనము నిబంధన మందసాన్ని ఫాలో చేస్తూ ఉండాలి. నిబంధన మందసం యోర్దాను దాటుతుంది, నీవు దాన్ని వెంబడిస్తుంటే నీవు నేను కూడా దాటిపోతాం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈ నిబంధన మందసం ఏందని 3 విషయాలు బైబిల్ నుంచి మనం చూసాం. ఒకటి, ఈ నిబంధన మందసము ఈరోజు ఆధ్యాత్మికంగా మనం ఆరాధించే ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యం. నంబర్ 1. నంబర్ 2, ఈ నిబంధన మందసం రెండోది, అభిషక్తుడైన ఫుల్ టైం పాస్టర్, దేవుని చేత అభిషక్తుడైన దైవజనుడు, పరిశుద్ధాత్మని అభిషేకము కలిగిన ఒక దైవజనుడు నిబంధన మందసమై ఉన్నాడు. మూడోది, దేవుని యొక్క సన్నిధి నిబంధన మందసమై ఉంది. ఈ 3 మన ముందుంటే, ఈ 3 మనల్ని ఏం చేస్తాయంటే యోర్దాన్ని దాటి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఈ నిబంధన మందసాన్ని వెంబడిస్తే మనం కూడా దాటి వెళ్ళిపోతాం. చేతులెత్తామని చెప్పండి, చెప్పాలి గట్టిగా. కనాన్ దేశంలోనికి ఇశ్రాయేలీలను దేవుడు ప్రవేశింపచేసినప్పటికీ ఆ ఇశ్రాయేల్ దేశము, ఆ యొక్క కనాన్ దేశము ఇశ్రాయేలీలకు స్వాస్థ్యంగా ఇవ్వబడినప్పటికీ అక్కడ వాళ్ళు 7 విధమైన జాతులను జయించవలసిన అవసరం ఉండింది. చెప్పాలని గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ 7 విధమైన జాతులను జయించవలసిన బాధ్యత లేకపోతే అక్కర ఇశ్రాయేలీల పైన ఉండింది. వాళ్ళు తప్పక దాన్ని జయించాలి, అప్పుడే ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ 2015వ సంవత్సరంలో ఆనాడు కనాన్లో ఉన్న ఆ యొక్క జాతులు ఈరోజు ఈ 2015వ సంవత్సరంలో ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసులైన మనకు విరోధంగా పోరాడుతుంటాయి. వాటిని మనం జయించాలి. చెప్పాలని గట్టిగా, హల్లెలూయా. రైట్. పోయిన వారము 3 జాతుల గురించి చూసాం మనం. ఒకటి, కనానీయులు. ఈ కనానీయులు ఎవరు? ఏం చెప్పండి? ఎదురు తిరిగే ఆత్మలు. ఎదురు తిరుగుతాయి. చెప్పాలి గట్టిగా, మనకు ఎదురు తిరిగే ఆత్మలు. ఆ ఎదురు తిరిగే ఆత్మలను మనం జయించాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడితే ఎదురు తిరిగే ఆ ఆత్మ నుంచి మనకు జయం వస్తుంది. నువ్వు ఎదురు తిరిగావనుకో, దేవుని బిడ్డలారా, మనం ఎదురుకు తిరగాల్సింది దేవునికో, దైవ సేవకునికో, సంఘానికో, ఆత్మీయులకో కాదు. మనం ఎదురు తిరగాల్సింది సాతానుకు, సాతాను యొక్క ఆ సమూహానికి. దేవునికి స్తోత్రం. చెప్పాలండి గట్టిగా. రైట్. ఎదురు తిరగాలంటే మనం లోబడాలి. వాడిని ఎదురు తిరిగి మనం జయించాలంటే మనం లోబడాలని గత వారం మనం చూసాం. రెండవ జాతి ఏం జాతి? హిత్తీయుల జాతి. ఈ హిత్తీయుల జాతి భయముతో కూడిన ఆత్మ. ఈ భయం, ఈ సంవత్సరం ఏం జరగబోతుందో భయం. చెప్పాలని గట్టిగా, ఏ విషయంలో భయపడకూడదు. ఈ జాతి ఈ సంవత్సరము నిన్ను నన్ను భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. చెప్పాలని గట్టిగా, భయపడకూడదన్న మాట బైబిల్లో 366 సార్లు రాస్తుంది. కానీ సంవత్సరానికి 365 రోజులే ఉంది. దాని అర్థం
రోజుకోసారి దేవుడు నిన్ను నన్ను గుర్తు చేస్తున్నాడు, మనం భయపడకూడదని. ఏ విషయంలో భయపడకూడదు. మీ ఫ్యూచర్ గురించి భయపడకూడదు, మీ అప్పుల గురించి భయపడకూడదు, మీ రోగాల గురించి భయపడకూడదు, వాళ్ళు వీళ్ళు ఏదైనా మనల్ని చేస్తారని భయపడకూడదు. చెప్పాలని గట్టిగా. ఉద్యోగం పోతుందని భయపడకూడదు, ఈ సంపాదన ఆగిపోతుందని భయపడకూడదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం చెప్తాను మీకు, ఉద్యోగం పోతే దాని డబుల్ ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. చెప్పాలని గట్టిగా. నీకు ఒక స్థిరమైన ఇన్కమ్ పోతే దానికి డబుల్ ఇన్కమ్ దేవుడు నీకు ఇస్తాడు. చేతులు తామని చెప్పండి. చెప్పాలి గట్టిగా. భయపడకూడదు. భయం ఒక దురాత్మ. ఫియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఈవిల్ స్పిరిట్. డోంట్ ఫియర్ ఎనీథింగ్. అబ్సల్యూట్లీ యూ షుడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్, నథింగ్. మన తలలో ఉన్న వెంట్రుకలు అన్నిటిని లెక్క పెట్టాడు. ఈ ప్రపంచంలో ఎవడు చేయలేని పని అది. అన్నిటిని లెక్క పెట్టారు. తలలో ఉన్న వెంట్రుకలు ఎవరు లెక్క పెట్టలేదు. బైబిల్ అంటుంది, నీ తండ్రి పరలోకమున నీ తండ్రి నా తండ్రి మన తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టున్నాడు. ఆయన చిత్తము లేకుండా ఒక్క వెంట్రుక కూడా ఏం చేస్తుంది, రాలిపోదని రాయబడింది. చేతులు తామని చెప్పండి. సో అందుకని మనం భయపడకూడదు. నెవర్ ఫియర్. ధైర్యంగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేనికి భయపడకూడదు. ప్రభు చిత్తము లేని మన జీవితంలో ఒక్క చిన్న విషయం కూడా జరగదు. ఏదన్నా కీడు జరిగినట్లుగా కనిపించినా భయపడకూడదు. మన దేవుడు కీడుని మేలుగా మార్చేవాడు. భయపడకూడదు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి భయపడకండి. డాక్టర్ కన్నా గొప్పవాడు ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని సృష్టించిన వాడు నీవు నేను ఆరాధించే మన దేవుడు. హల్లెలూయా. నా చేత అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన దగ్గర నుంచి జవాబు కోరుతున్నాడు. మన జవాబు ఏమై ఉంటుందో దాని ప్రకారంగానే ఆయన కార్యాలు ఉంటుంది. దేవుడు ప్రశ్నించే ప్రశ్న ఏదో తెలుసా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? And the Lord is expecting an answer from you. When you and I say nothing is impossible with you, God says amen, and God does it for you. Anything, absolutely anything is possible for my God. Nothing, absolutely nothing is impossible to my God. He can do anything. లేనిది ఉన్నట్టుగా లేమి నుంచి సమస్తాన్ని కలుగజేసిన దేవుడే నీవు నేను ఆరాధించే దేవుడు. ఈ ఆత్మ ఈ సంవత్సరం బెదిరిస్తుంది, మనల్ని భయభ్రాంతులు చేస్తుంది. భయపడకూడదు. వీళ్ళు వదిలిపోతారేమో, వాళ్ళు పోతారేమో, వీరపార్థం చేసుకొని ఎవరు పోయినా పర్వాలేదు, ఆయన మనకు తోడై ఉంటాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా అదే, నిన్ను విడువడు, ఆయన విడువడు, మిగతా వాళ్ళు విడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైన వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సేయింగ్ దిస్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. ఇఫ్ గాడ్ వాంట్స్ సచ్ అండ్ సచ్ పర్సన్ టు బీ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ లెట్ దెమ్ బీ విత్ యూ. If God doesn't want them, if they are going to be a pain and agony for you, God is going to separate them from you. Don't worry about it, because God, ultimately God is going to be with you. God is going to supply your need, and God is going to make sure that He is going to be with you, and He is going to help you to reach your destiny. God and God is the thing which is very important in our life. దేవుడు మనకు తోడై ఉండాలి. ఏం చేయకూడదు? గట్టి చెప్పండి, ఏం చేయకూడదు? నాకు ఈ సంవత్సరం దేవుడు చెప్తున్న మాట, భయపడకు. కొన్ని మార్పులు చేస్తున్న నా కుమారుడు, నువ్వు భయపడకు. ఐఎమ్ బ్రింగింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. భయపడకు. కొన్నిటికి నువ్వు ధైర్యంగా ఉన్నా. నేను చెప్పిన ప్రభువా, ఆకాశం పగిలి పైన పడినా కూడా భయపడను నేను. ఎందుకో తెలుసా? నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. ఆయన చిత్తం లేని నా జీవితంలో ఏది జరగదని చెప్పి, ప్రైజ్ ది లార్డ్, ఏది జరగదండి. అందుకని ధైర్యంగా ఉండాలి. ఈ జాతి మరలా మనల్ని బ్రతిస్తుంది, మనకు భయాన్ని తీసుకొస్తుంది. ఈ జాతి ఏం జాతి? ఇత్తీలు జాతి. మరో జాతిని గురించి చూసాం. ఏం జాతిలు ఇది? ఇవ్వీలు. ఈ ఇవ్వీల జాతి ఏంది? కీడు చేసే జాతి. ఈ సంవత్సరం మనం కీడు చేసే వారిలో ఉండకూడదు, మేలు చేసే గ్రూప్లో ఉండాలి. బైబిల్లో రాయబడింది, కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు. కొంతమంది ప్రగతో రగిలిపోతారు. నువ్వు నాకు ఇది చేయలేదు కాబట్టి నేను చేయను అంటారు. పర్వాలేదు, నో ప్రాబ్లం. జో బలా కరే ఉస్కా భీ బలా హో, జో బురా కరే ఉస్కా భీ బలా హో. హల్లెలూయా.
We are here not to cause any damage or hatred to anyone. We are here to love people. In exchange, you might get hurt. People might insult you. People might cause pain to you. But this year, ఈ సంవత్సరం మేలు చేసే విషయంలో మనం ముందుండాలి. మేలుకు ప్రతి కీడు చేసే జనం ఈ సంవత్సరం నీకు నాకు ఎదురుగా వచ్చు. కానీ కీడు చేసే తలం మన ఇంట వంట ఉండకూడదు, మన మనసులో ఉండకూడదు. కేవలం మేలు చేయాలి, కేవలం మేలు చేయాలి, కేవలం మేలు చేయాలి. ఎంతమంది నాతో సంపాదిస్తున్నారు? ఎంతమంది నాతో సంపాదిస్తున్నారు? ఏం చేద్దాం? మనము మేలు చేద్దాం, కీడు చేయకూడదు. మన వల్ల ఎంతవరకు ఏం చేయాలి? మేలు చేయాలి. పోయిన వారం చెప్పాను, మేలు చేసే వాళ్లకు మేలే జరుగుతుంది. కొన్ని కీడు జరుగుతున్నట్టుగా ఉంటుంది కానీ కీడు జరగదు. చెప్పాలని గట్టిగా, మనిషి ఏది విత్తునో నీవు మేలు చేస్తే నీకు మేలే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ విత్తనం వేస్తారో అదే చెట్టు వస్తుంది, మరో చెట్టు రాదు. అసాధ్యం అది. అందుకని మనం మేలు చేయడానికి మొదలు పెడదాం. ప్రతిరోజు మన తపన ఎవరికి మేలు చేయను, ఎవరికి మేలు చేయను, ఎవరికి మేలు చేయను, ఏం మంచి చేయను, ఇదే ఆలోచన కలిగి ఉంటే పరలోకం నీ కొరకు అదే ఆలోచిస్తుంది. ఈరోజు మరొక 4 జాతుల గురించి చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 4వ జాతి చదవండి. ఏది? ఏది? పెరిజీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిల్లు? మరోసారి చదవండి ఆ వాక్యం పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. అందుకని 4వ జాతి ఏం జాతి? పెరిజీల జాతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పెరిజీయ జాతి ఏం జాతి అంటే, ఇది ఇటు చల్లగా ఉండదు, అటు వెచ్చగా ఉండదు. ఇది నునువెచ్చతో కూడిన అనుభవం కలిగిన జాతి. ఇది చెప్పాలని గట్టిగా. హల్లెలూయా. ఈ 2015వ సంవత్సరంలో ఈ జాతి మనల్ని ఏం చేస్తుంది? బలహీనపరచడానికి, ఈ సంవత్సరాన్ని పాడు చేయడానికి మనకు విరోధంగా క్రియ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది వేడిగా ఉండదు, చల్లగా ఉండదు. అందరూ చెప్పండి, ఎట్లా ఉండదు? ఒక రకమైన లూక్వామ్ జీవితం, ఒక రకమైన లూక్వామ్. ఎట్లాంటిదంటే వేడిగా ఉండకు, చల్లగా కూడా ఉండకు, ఈ మధ్యలో ఉండమని చెప్తాను. బైబిల్లో దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీవు వేడిగానైనను చల్లగానైనను ఉండి ఉంటే బాగుండును, లేని ఎడల నేను నిన్నేం చేస్తాను? నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను, కక్కి వేస్తాను అంటున్నాడు. చేతుల దామని చెప్పండి. అందుకని ఈ 2015వ సంవత్సరంలో ఈ జాతి నున్నగా లేకుండా, ఇదే వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నునివెచ్చటి అనుభవాన్ని మన జీవితంలో తీసుకొచ్చే జాతి. చేతుల దామని చెప్పండి. దీనికి విరోధంగా మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలని గట్టిగా. ప్రభు బిడ్డలారా, మనం గత సంవత్సరాలు ఎట్లా ఉండిపోయినామో పర్వాలేదు, ఈ సంవత్సరం దేవుని కొరకు కొంచెం వెచ్చగా ఉండాలి. చెప్పాలి గట్టిగా. దీనికి మరొక అర్థం ఉంది. అంటని అనుభవం. అందరు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటని అనుభవం. అట్లా ఉండకూడదు మనం. యేసు ప్రభు సీమోను పేతురును దీవించడానికి అతను దోణి ఎక్కాడు. దోణి ఎక్కి రాత్రంతా ప్రయాసపడి ఒక్క చిన్న చేప కూడా దొరకకుండా అక్కడ, దేవుని బిడ్డలారా, సీమోను బహుబాధతో ఉంటున్న ఆ సమయంలో యేసు ఆ దోణి ఎక్కి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, సీమోను నీ దోణెను కొంచెం లోతుకు నడిపించయ్యా అన్నాడు. చేతులతామని చెప్పండి. ఉసూరుమంటూ రాత్రంతా ప్రయాసపడి చేపలు దొరకకుండా బాధపడుతున్న సీమోను దేవుని వైపు చూసి యేసు ప్రభు వైపు చూసి ఏం చేయలేదు? విసుగు పొందలేదు. అదన్నమాట ముఖ్యమైన మాట. ఏం చేయలేదు? గట్టిగా చెప్పండి. ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి. ఏం చేయలేదు? విసుగు పడలేదండి. విసుగు.
ఈ జాతి విసుగును కలిగించే జాతి. ఇటు 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 వేడిగా ఉండదు, అది చల్లగా ఉండదు. కానీ సీమోను తాను రాత్రంతా ప్రయాసపడ్డాడు. తల నిండా భారం, ఆర్థిక సమస్యలున్నాయి, ఏమి దొరకలేదు, నా జీవితం ఎలాగని ఇన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ తన దోణిలో ఎక్కిన యేసుని స్వీకరించాడు. కొంచెం లోతుకు నడిపించమనగానే ఆ దోణిని ఏం చేశాడు? కొంచెం లోతుకు నడిపించాడు. గమనించండి, లోతుకు ఎప్పుడైతే నడిపించాడో, లోతుకు ఎప్పుడైతే ఆ యొక్క దోణిని నెట్టుకుంటూ వెళ్ళాడో, యేసు అతనితో మాట్లాడసాగాడు. యేసుప్రభు చెప్పిన మాట, ఇప్పుడు నీ వల తీసి వేయమని చెప్పాడు. చేతులెత్తామని చెప్పండి. మనమైతే చేసి ఉండే వాళ్ళం కాదు. కారణం రాత్రంతా ప్రయాసపడి ఒక చిన్న చేప దొరకలేదు. చేపలు పట్టే వాళ్ళకి తెలుసు, సముద్రంలో రాత్రిలోనే చేపలు దొరుకుతాయి, పొద్దున దొరకవు. పొద్దున ఒడ్డుకొచ్చే చేపలంతా మళ్ళీ సముద్రం లోపలికి ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. అందుకని ఆ ఐడియాతోనే ఏం చేశాడు సీమోను, యేసు ప్రభుతో చెప్పాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక చిన్న చేప కూడా ఏం చేయలేదు, దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వాళ్ళ చేతులెత్తామని చెప్పండి. నీ మాట చొప్పున ఏం చేస్తాను? వల వేస్తాను. ఈ సంవత్సరం నువ్వు ఎంత ప్రయాసపడియు, నీవు ఎంత ప్రయత్నం చేసి, నువ్వు ఎంత అలసిపోయి ఉన్నప్పటికీ దేవుని మాట ప్రకారంగా ప్రతిదీ చేయడానికి మన జీవితాన్ని సమర్పించాలి. చేతులెత్తామని చెప్పండి. అయినను నీ మాట ప్రకారం ఏం చేస్తాను? వల వేస్తాను అన్నాడు. ఎప్పుడైతే మాట చెప్పి వేశాడో, మీ అందరికీ ఆ కథ తెలుసు, వాళ్ళ వలలు పిగిలిపోయి అంత చేపలు దొరికాయంట. చేతులెత్తామని చెప్పండి. అక్కడ ఒక కారణం ఉంది. ఒడ్డు మీద నుంచి ఆ పని చేసి ఉండేవాడు కాడు. ఎక్కడి నుంచి చేసి ఉండేవాడు కాదు, ఒడ్డు మీద నుంచి ఆ పని చేసి ఉండేవాడు కాడు. కారణం, ఒడ్డులో చేపలు దొరకవు. దేవుని బిడ్డలారా, కొంచెం లోతులోనికి వెళ్ళాలి. ఈ జాతి లోతుల్లో పోనివ్వదు. ఈ జాతి అటు కాకుండా ఇటు కాకుండా జీవించడానికి ప్రేరేపించే జాతి. ఎక్కువ ప్రార్థన చేయకు, శోధన వస్తుంది. ఎక్కువ చర్చికి వెళ్ళకు, బాధలు ఎక్కువ అవుతాయి. ఎక్కువ బైబిల్ చదవకు. సోదరం చెప్పండి, ఎక్కువ బైబిల్ చదువుతాం అనుకో లేనిపోని గొడవలు వస్తాయి. ఇట్లాంటి ఆలోచనలు ఇచ్చే జాతి ఇది. ఇప్పుడు ఈ జాతిని ఏం చేద్దామంటారు మీరు? మనం నాశనం చేయని వదులుతామా? గట్టి చెప్పరు. మీరు ఏం చేయాలి? ఈ జాతిని గట్టి చెప్పండి. ఏం చేయాలి? తరుమాల ఈ జాతిని. చేతులెత్తామని చెప్పండి. గట్టిగా చెప్పండి. నున్నగా లేకున్నా, చల్లగా లేని, వేడిగా లేని జీవితం కాకుండా మధ్యలో ఉండే జీవితం, దేనికి ప్రయోజనం లేని జీవితం ఇది. చేతులెత్తామని చెప్పండి. ఇలాంటి అనుభవాన్ని తీసుకొస్తుంది. చర్చికి వస్తూనే ఉండు, రక్షించబడకు. వాక్యం వింటనే ఉండు, బాప్తిజం తీసుకోకు. వాక్యం వింటనే ఉండు, తాగుడు విడిచిపెట్టకు. చర్చికి వస్తూనే ఉండు, అక్రమాలు విడిచిపెట్టకు. చర్చికి వస్తూనే ఉండు, వాక్యం వింటనే ఉండు, జీవితాన్ని బాగు చేసుకోకు అన్న అనుభవాన్ని ఇచ్చే జాతి ఇది. చేతులెత్తామని చెప్పాలి గట్టిగా. ఈ జాతికి పేరేంది? ఏంది? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఏది? పెరిజ్జీయుల జాతి. లోతుల్లో పోనివ్వదు ఇది. ఫరో మోసే వచ్చి ఫరోని అడుగుతాడు, ఇదిగో నా జనము ఆరాధించడానికి దేవుడు పొనిమ్మంటున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడో తెలుసా? మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళొద్దు అన్నాడు ఫస్ట్. తర్వాత అన్నాడు, వెళ్ళండి, ఇక్కడే ఐగుప్తులోనే ఆరాధించుకోండి అన్నాడు. ఇంకా కొంచెం ఒత్తిడి పెరిగేసరికి ఏమంటాడు? వెళ్ళండి, చాలా దూరం వెళ్ళకండి అన్నాడు. వద్దని చెప్పండి. తర్వాత మూడోసారి అంటాడు, వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళండి, ఆడవాళ్ళు మీ 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 సామగ్రి అంతా ఇక్కడే ఉంది అని అన్నాడు. చేతులెత్తామని చెప్పండి. ఎన్ని ఆటంకాలు తెస్తున్నాడు చూడండి. ఈ సంవత్సరం సాతానుడు కూడా అట్లాగే, చర్చికి వెళ్ళు, ఆయన చెప్పేది బాగాలేని చెప్తాడు ఆనంద్ పాస్టర్, కానీ మారు మనసు పొందకు. నువ్వు చర్చికి వెళ్తానే ఉండు, బాప్తిజం తీసుకోకు, తీసుకుపోయి నీళ్ళను ముంచేస్తారు నిన్ను. నువ్వు చర్చికి వెళ్తానే ఉండు, సిగరెట్ వదలకు, గుండాకి చేస్తావు నువ్వు అంటాడు. యాక్చువల్ తాగుతానే చేస్తావు నువ్వు. సోదరం చెప్పండి. నువ్వు వెళ్తానే ఉండు, తాగుడు మానకు. నువ్వు వెళ్తానే ఉండు, అంటి అంటకుండా ఉండు. కొంచెంమంది అంటి అంటకుండా ఉంటారు. అంటి అంటకుండా ఉన్న బ్రతుకు ఇది. చెప్పాలి గట్టిగా. నమ్మి ఆ నమ్మకం లేని బ్రతుకు. విశ్వాసమారిగా ఉంటుంది కానీ విశ్వాసం లేని బ్రతుకు. ఇలాంటి కార్యాలను ప్రేరేపించే ఆత్మనే ఈ ఆత్మ. ఏమాత్మ? పెరిజ్జీల ఆత్మ. కనుక నన్ను మించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం లోతుకు వెళ్తాను. నేను కొంచెం లోతుకు ఏం చేస్తాను? వెళ్తాను. ఈ సంవత్సరం తీర్మానం చేయండి, నేను ఈ సంవత్సరంలో ఎక్కువగా ప్రార్థన చేస్తానని. చాలామందికి ఒక
ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శోధన వస్తుంది. తప్పండి. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. 10,000 రూపాయల జీతం ఉన్నోడి జీవితం సుఖంగా ఉంటుందా? 1,00,000 రూపాయల జీతం ఉన్నోడి జీవితం సుఖంగా ఉంటుందా? గట్టిగా చెప్పండి. ఎందుకు? ఎక్కువ వస్తుందని. అంతే కదా? అప్పుడు 10,000 రూపాయల జీతం వచ్చినోడి జీవితం కన్నా 1,00,000 రూపాయల జీతం వచ్చేవాడి జీవితం బాగుందంటే 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడికి గంట సేపు ప్రార్థన చేసేవాడికి వ్యత్యాసం ఉండదండి? చెప్పాలి. చెప్పండి గట్టిగా. మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. 10th క్లాస్ చదివినోడికి PhD చదివినోడికి ఇద్దరికి ఒకే జీతం వస్తుందా? ఎంత వస్తుంది? 10th క్లాస్ చదివినోడికి ఏదో 5దో 10దో వస్తుంది. PhD చదివినోడికి ఎంత వస్తుంది? ఎక్కువ దీవించబడతారా? ఎక్కువ ప్రార్థన చేసేవారు ఎక్కువ దీవించబడతారా? సాతానుడు సంఘంలో విశ్వాసుల మధ్యలో ఇలాంటి ఒక చెడు అభిప్రాయం పెట్టేశాడు. చూడు, ఈరోజు ఈ వారం నువ్వు ప్రార్థన చేస్తు చూడు, నీ సోదరులు వచ్చినాయి, ప్రార్థన ఆప మంచిగా ఉంటుంది. పోయిన నెల అంతా ప్రార్థన చేయలేదు, ఏ బాధ రాలేదు కదా, ఈ నెల నువ్వు ప్రార్థన చేసినావు, చూసినా స్టార్ట్ చేసినావు, తీర్మానం చేసినావు, శోధన స్టార్ట్ అయింది అంటాడు. చెప్పాలని గట్టిగా. వాడి అబద్ధాలు మీరేం చేయకూడదు, వినకూడదు. ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలా. ఈ సంవత్సరం విశ్వాసులకు ప్రార్థన పిచ్చి అయిపోవాలా. ప్రార్థన పిచ్చి అయిపోవాలా. ఏం పిచ్చి అయిపోవాలా? గట్టిగా చెప్పండి. ఏమైపోవాలి? సీరియల్ పిచ్చి అంతా వదలాలి. మీరు సీరియల్ చూసే వాళ్ళని చెప్పండి. అందరూ చూస్తారు కానీ కింద పెట్టారు చేతులు. సీరియల్ పిచ్చి పోవాలి, సినిమా పిచ్చి పోవాలి, ఫేస్బుక్ పిచ్చిలు పోవాలి, ఉన్న కంప్యూటర్ పిచ్చి, రకరకాల పిచ్చిలు పోయి ప్రార్థన పిచ్చి వాళ్ళగా మారాల. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు కొరకు పిచ్చివాడని. పిచ్చి పట్టాలి ఈ సంవత్సరం. నేనైతే ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్క విశ్వాసికి ప్రార్థన పిచ్చి పట్టుకోవాలి. అన్నిటికీ ప్రార్థన చేయాలి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఎక్కడ చూసినా స్తుతి పిచ్చి, ఆరాధన పిచ్చి పట్టుకోవాలి జనానికి. దావీదు అలాంటి పిచ్చోడే. ఆ దావీదుకి పిచ్చి పట్టింది కాబట్టి గొర్రెలు మేపుతున్న దావీదు పిచ్చోడిని తీసుకొని పోయి ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. హైట్ ఇంతే ఉంది, హైట్ ఇంతే. ఇంత పొట్టోడు పోయి అందరికేం చేసిండు? రాజు అయ్యిండు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఎందుకంటే పిచ్చి. గొర్రెలు మేపుతుంటే అక్కడ ఒక పిచ్చి, యెహోవాయే. గొర్రెలు మేపరా అంటే పాట పాడతాడు. సోదరుని చెప్పండి. శత్రువుల మీద పడితే ఒక పాట పాడతాడు. నా శత్రువులు నన్ను తరుముచుండగా. అన్నిటికీ పాటే. శత్రువు పైన పడితే పాట పాడతాడు, గొర్రెలు మేపితే పాట పాడతాడు, పండుకొని ఏం చేస్తాడు? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్నేం చేస్తాను. పోయినప్పుడు పాట, వచ్చినప్పుడు పాట, పడుకుంటే పాట, లేస్తే పాట, పాట, స్తుతి, ఆరాధన, ఇదే టైప్గా బ్రతికారు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం ఏమాత్మ ఇది? పెరిచీల ఆత్మను మనం ఓడించాలంటే నున్ను వెచ్చగా ఉండకూడదు, అంటీ అంటకుండా ఉండకూడదు. కొంతమంది అంటీ అన్నట్టుగా ఉంటారు. లోతులో రావాలి. బంగారం వేసుకున్నారే, బంగారం ఇది పైకి దొరకదు. బంగారము కావాలంటే లోతుల్లో తవ్వాలి. డైమండ్ కావాలంటే లోతుల్లో పోవాలి. వెలగల వస్తువులంతా లోతుల్లో ఉంటాయి. రాళ్ళు రప్పలు పెండ గిండంతా పైన ఉంటుంది. ఈ పైన కొంచెం లోతుల్లో పోవాలి. ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైన అనుభవాల్లో కూడా ఎదగాలి. నువ్వు ఒక మంచి లోతుల్లో నిన్ను తీసుకొని పోయే సంఘంలో నువ్వు ఉండాలి. ఈ పైకి దువ్వే, పైకి నీకు సత్యం చెప్పే స్థలాల్లో ఉండకూడదు. లోతుల్లోనికి పోవాలి ఈ సంవత్సరం. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. అలవాటు ప్రకారంగా బైబిల్ చదవకుండా ఈ సంవత్సరం బైబిల్ సంతోషంగా చదవాలి. బైబిల్లో ఉన్న లోతులు తెలుసుకోవడానికి చదవాలి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము లోతైన అనుభవాలకు మన జీవితాన్ని సమర్పిద్దాం. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 5వ జాతి ఇది గిర్గాషీల జాతి. ఏం జాతి? గట్టిగా చెప్పండి. ఏం జాతి ఇది? గిర్గాషీల జాతి. ఆదికాండం 49వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఆదికాండం 49, 3 మరియు 4 వచనం. చదుమా.
చలో మరలా ఆ మాట ముందు నుంచి మరలా చదువు యాకోబా. ఆ నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. చాలండి. ఇది ఏం జాతి పేరేంది? గిర్గాశీల జాతి. ఈ గిర్గాశీల జాతి ఎవరంటే స్థిరము లేని స్వభావం, నీళ్ళ వలె చంచలమైన స్వభావం. చేతుల తామని చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇండిసిప్లిన్ లైఫ్ స్టైల్. డిసిప్లిన్ అనేది ఉండదు, స్థిరత్వం ఉండదు. నీళ్ళు ఎట్లా చంచలంగా ఉంటుందో అట్లా చంచలమైన స్వభావం. చేతుల తామని చెప్పండి. ఈ జాతి ఏం చేస్తుంది? 2015 సంవత్సరంలో నీకు నాకు విరోధంగా క్రియ చేస్తుంది. చెప్పాలని గట్టిగా. స్థిరంగా ఉండనివ్వదు, స్థిరంగా ఉండనిది, ఒక డిసిప్లిన్గా ఉండనివ్వదు. దేవునికి స్తోత్రం. దీన్ని జయించాలంటే మన జీవితంలో దేవుని క్రమశిక్షణకు మనం అప్పచెప్పుకోవాలా. చేతులు తామని చెప్పండి, చెప్పాలని గట్టిగా. ఇదేం జాతి అంటే స్థిరము లేని జాతి. హల్లెలూయా. ఏం జాతి ఇది? అందుకే ఇక్కడ అంటాడు, నీళ్ళ వలె నీవు చంచలుడవై. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము స్థిరంగా ఉండాలి. అందరూ చెప్పండి, మనం ఎట్లా ఉండాలి? డిసిప్లిన్డ్గా ఉండాలి. మన లైఫ్ డిసిప్లిన్డ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నీళ్ళ వలె చంచలమైన బ్రతుకు, రెల్లు వలె అటు ఇటు కొట్టుకురాడే బ్రతుకు మనకేం చేయకూడదు, ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చినా దేవుడు మనకిచ్చిన ఆత్మీయ అనుభవాల్లో మనం స్థిరంగా నిలబడాలి. బైబిల్లో రాబడింది, నరపుత్రుడా చక్కగా నిలబడు. నరపుత్రుడు ఎట్లా నిలబడు? చక్కగా నిలబడాలి. హల్లెలూయా. అస్థిరమైన బ్రతుకు ఉండకూడదు. మన ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనల్ని స్థిరపరచుకోవాలి. 40వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 40వ కీర్తన మొదటి 2-3 వచనాల్లో ఏమంటాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. అది సంగతి. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. చేతుల తామని చెప్పండి. ఒక స్థిరమైన జీవితం ఉండాల. ఆమేన్. ఈ ఆత్మ ఈ సంవత్సరం మనల్ని స్థిరంగా ఉండనివ్వదు. ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో స్థిరంగా ఉండనివ్వదు. కుటుంబంలో స్థిరంగా నిలబడనివ్వదు. సంఘంలో స్థిరంగా నిలబడనివ్వదు. ఓ చంచలమైన స్వభావం ఉన్నటువంటి టక్మని మారిపోతారు. కారణం ఏంటంటే చంచలమైన స్వభావం. ఇలాంటి చంచలమైన స్వభావం కలిగిన వారికి, అస్థిరమైన స్వభావం కలిగిన వారి పైన దేవుడు నమ్మకంగా ఏ దీవెన పెట్టలేడు. గమనించండి, మనము దేవుని వైపు చూసి మనం స్థిరంగా ఉండాలి. కారణం, మన అడుగులు ఎక్కడున్నాయో ఒకసారి చూడాలి. అక్కడ అంటాడు, నా అడుగులను బండ పైన ఏం చేశాడు? నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఆ బండ ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తు. చేతులు తామని చెప్పండి. అప్పుడు మన అడుగులను ఎక్కడ స్థిరపరిచాడు? బండ మీద స్థిరపరిచాడు. దేవునిలో, యేసు ప్రభులో మన యొక్క జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. స్థిరంగా ఉండాలి. ఈ సంవత్సరం చూడండి, మనకు ఇష్టమైందో ఇష్టం కారిందో ఏది జరిగినా పర్లేదు, మన దేవునిలో స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.